బ్లాక్ అండ్ రెడ్ కాంబో ఇద్దరికి ఉంది సిమిలారిటీ. అర్జున్ రెడ్డి, శివ, గాయం, all your films, logo posters. Have any particular this intense interest on the color scheme, color combination? I would think the common point is an intensity which reflects in though in different ways. A darkness aspect lo tana characters lo gaani subject matter lo the emotional intensity normally you associate with these colors. So I think that could be a common factor. It is na point of view. And then consciously నేను అబ్జర్వ్ చేయలేదు అది ఉందని, బట్ జస్ట్ టు ఎంఫసైజ్ ఆన్ ద కలర్స్, దట్స్ మై ఒపీనియన్. రాము, ఇప్పుడు జనరల్ గా నువ్వు ఈ పోర్ట్రే కూడా కాదు, వాట్ ఇస్ బయట కనపడేది ద నెగటివ్ డార్క్ సైడ్ ఆఫ్ రాము నువ్వే ఎక్కువ చెప్తా ఉంటావు. బట్ నీకు నాకు ఎప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంది. ఐ ఆల్వేస్ సే యూ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్, యూ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ విచ్ యూ డోంట్ షో. అది బయటికి చూపించవా లేకపోతే చూపించకూడదు అనుకుంటావా? ఎఫెక్షన్ ఎవరి మీద? యూ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మదర్ ఫుడ్ క్యారేజ్ వస్తే తింటావు శుభ్రంగా, రేవతిని చూసుకుంటావు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎఫెక్షన్స్. ఓ ప్రొడ్యూసర్ సినిమాలో లాస్ విపరీతంగా వస్తే వేరే సినిమా ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ కి నువ్వే ఫోన్ చేసి మళ్ళీ హెల్ప్ చేసావు. దట్ ఈస్ అ జెస్చర్. అంటే రూత్లెస్ సెల్ఫిష్ పీపుల్ won't do all this, won't even think about that person. See, I'm not very sure it comes under the same thing. ఇప్పుడు మా మదర్ క్యారేజ్ పంపించిన ఎవడన్నా గడ్డి పెట్టినా తింటాను, ఎందుకంటే ఐ డోంట్ గివ్ ఫుడ్ దట్ మా అమ్మ చేతి వంట అని నేను ఎప్పుడు ఆలోచన. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ గా. ఏదో కాంటెక్స్ట్ లో మీరు ఎంత చేస్తున్నారు దాన్ని క్వాంటిఫై చేయాలి కదా, అంటే మెజర్మెంట్ ఉంటుంది కదా దేనికైనా. ఐ లవ్ సమ్మన్ అంటే ఎంత మెజర్మెంట్, ఎంత 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 అనేది ఉండదు కదా. ఐ డూ ద మినిమల్ థింగ్, బట్ fundamentally I'm a very self-centered guy. No, you're open about it. All of us are selfish, Ramu. Everybody is selfish. If I know someone, I will say something what I feel. Correct. So that doesn't come under Jagapati Babu ఏమైపోతాడు అని నేను ఆ కన్సర్న్ తో రాలే. ఏదో ఒక ర్యాండమ్ అడ్వైస్. దాన్ని నీకున్న దాంతో నువ్వు చారి నా కోసం చేశాడా ఇలా అడ్వైజ్ ఇచ్చాడా అని మీరు అనుకోండి, నేను అనుకోలేదు. సో మీ ఇద్దరి దగ్గర నుంచి కొత్త డైరెక్టర్ నేర్చుకోకూడని క్వాలిటీ ఏంటి? నేర్చుకోకూడదా? దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే మోస్ట్ ఆబ్వియస్గా ఇప్పుడు నాలో ఉన్న తప్పులు ఏంటి ఒక డైరెక్టర్గా అని నాకు తెలిస్తే అది చేయకూడదని చెప్పొచ్చు. అది నాకే తెలియదు కాబట్టి నేను చెప్పలేను. సో ఓవర్ టు సందీప్, ఏమి నేర్చుకోకూడదని. సార్, too much of micromanagement. అది చేయకుండా ఉండడం కోసం we should, most of the departments should get the best of the guys. Passion, too much of passion కూడా అవ్వచ్చు కదా. Yeah, that could be a reason, sir. But micromanagement ఒకటి, దానివల్ల లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. నా ఉద్దేశంలో ఎనీ కొత్త డైరెక్టర్ ఓన్లీ సందీప్ నుంచి నేర్చుకోవాలి, ఇంకెవ్వరి నుంచి నేర్చుకోకూడదు. నేను పక్కన పెట్టండి, స్క్రీన్ uniqueness in him, he can create a super larger than life without spectacular VFX or production values లేకుండా he can generate the same thing in close-ups. అది ఇండియాలో ఏ డైరెక్టర్ చేయలేదు. 10 కోట్లు 15 కోట్లు హీరో ఎలివేషన్ సీన్, ఇంట్రడక్షన్ సీన్స్ అన్ని చేసేది. సందీప్ యానిమల్లో ఆ క్లాస్ నుంచి బయటికి వెళ్ళి క్లోజప్ ఆఫ్ ఏ మషిన్ గన్ వస్తాడు లోపలికి, అది ఎలివేషన్ సీన్. అది నేను నా లైఫ్లో ఓన్లీ టైం నేను నిలబడి చప్పట్లు కొట్టాను థియేటర్లో. అండ్ అలాంగ్ విత్ మీ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్. అది వన్ లైన్లో చెప్పాలంటే, ఐడియా లేనప్పుడే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఐడియా ఉన్నప్పుడు సందీప్. What is your opinion on Ramu? సార్, ఇంత పోయాను కాబట్టి ఏదో ఒకటిన్నరో మంచి మాట చెప్పమని అడగట్లా. సార్, నేను యాక్చువల్లీ ఐ కీప్ మీటింగ్ హిమ్ రెగ్యులర్లీ. నేను ప్రతిసారి కలిసినప్పుడల్లా అంటూ ఉంటాను సార్ తో, నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ రియల్ సమ్ టైమ్స్ మీటింగ్. మా అడ్మైరేషన్ ఈజ్ వెరీ బిగ్ సార్ ఫర్ రాము గారు. సో మేబీ నేను ఇప్పుడు కరెక్ట్ గా మీరు అడిగే టైంకి ఐ కుడెంట్ పుట్ ఇన్ టు వర్డ్స్, బట్ అంటే ఇప్పుడు నేను సత్య ఒక 50 to 60 times చూస్తుంటా. మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, లైక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ రీవిజిట్. I learned editing from his films. Satya taught me editing. నేను దగ్గర పని చేయకపోయినా కూడా రాము గారి దగ్గర, రాము గారు is my guru in many things. So he taught you a lot. Today's Teachers Day. Yeah, it's not a Teachers Day, but in a way is my teacher, sir. I mean, like సందీప్ లాంటి స్టూడెంట్ నాకుంటే నేను టీచింగ్ వదిలేసేవాడిని.
సే ఎవరికి నేర్పలేరు. ఎవ్రీ వన్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ మేబీ గెట్స్ ఇంప్రెస్డ్ ఆర్ ఒక డేటా కలెక్షన్లో మీ బుక్స్ కానీ మీ సినిమాలు కానీ ఇవి ఉంటాయి ఆబ్వియస్గా. బట్ ఎవెన్చువలీ యు ఆర్ టేకింగ్ ఆల్ దట్ అండ్ మేకింగ్ ఇట్ యువర్ ఓన్ అండ్ మీ పర్సంటేజ్ వస్తుంది. సో మీకు సత్యకి లేకపోతే శివకి సందీప్ తీసిన సినిమాలకి అసలు కనెక్షన్ లేదు. క్యారెక్టర్స్లో కానీ సబ్జెక్ట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఫీల్ ఇట్స్ ట్రూలీ ఒరిజినల్, విచ్ ఈస్ ద రీజన్ ఈస్ హిట్ దట్ హై మార్క్, సో నేను అసలు టీచర్ అనేది నేను గౌరవించాను. ఎందుకంటే మొత్తం ఎక్కడ మీరు చూసుకున్న లైఫ్లో ఇంజనీర్ చాలా పెద్ద ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ అవుతాడు, బిజినెస్ మ్యాన్ చాలా పెద్ద బిజినెస్, టీచర్ ఏం అవడం. సక్సెస్ఫుల్ టీచర్ అని పేరు ఎప్పుడు విన్నారు మీరు? అప్పుడు అతనికి తెలియదు మాకేం నేర్పిస్తాడు. సో ఎవరినన్నా టీచర్ అంటే అది ఇన్సల్టింగ్ వర్డ్ అని నా ఫీలింగ్. అప్పుడు నేను సందీప్కి నేను టీచర్ అయితే నేను సందీప్ అంత హిట్లు నేను ఎందుకు తీయలేకపోతాను? అప్పుడు నేను టీచర్ ఎలా అవుతాను సుబ్బారావు? సో వాట్ యూ షుడ్ సే, సత్య ఈజ్ మై టీచర్ అన్నారు, రామ్ గోపాల్ అన్నా కాదు. సత్య ఈజ్ ఎ ఫిల్మ్. సి దెర్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్, నో గ్రేట్ ఫిల్మ్ మేకర్స్. అప్పుడు ఏంటి, ఒక ఫిల్మ్ నుంచి నేర్చుకోవచ్చు మీరు, బికాజ్ నేను ప్రోడక్ట్ అది మన చేసిన మనిషికి ఆ ప్రోడక్ట్కి సంబంధం అనేది ఉండదు. అప్పుడు ఉండొచ్చు, అప్పుడు కూడా నాకు తెలియజేశాను, ఇప్పుడైతే చేయలేదు కదా, చేయలేకపోతున్నాను కదా. సో అప్పుడు టీచర్ అనే మాట శుద్ధ వేస్ట్. అందుకని టీచర్స్ డే నాడు ఎపిసోడ్ వస్తే అది దాని కర్మ. నన్ను అడగపోయినా సందీప్, ఐడ్ లైక్ టు టెల్, knowing Ramu, I mean, because I know him very well as a friend, as a director, as a maker, and a creator, recreated cinema, started from Shiva. I'm really proud to have him as a friend and a director. ఫ్రెండ్ అనదు, నేను ఎవరికి ఫ్రెండ్ అని కాదు. నేను ఫ్రెండ్ నీకు. ఈస్ ఫీలింగ్ మీకు సార్. మేము కొట్టుకునే ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు బాగానే ఉంటాం, రాత్రిపూట కొట్టుకుంటాం. ఇప్పుడు కొత్త మెరుపు కింద నేను సందీప్ నాకు ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. ఓకే, షూర్, గ్రేట్, వై నాట్? రాజమౌళి బెటర్, నువ్వు బెటర్? ఆబ్వియస్లీ రాజమౌళి సార్ బెటర్. మరీ అంత అంటే నేను మరీ అంత ఎదలా కనపడుతున్నానా? ఐ సెడ్ యు ఆర్ బెటర్ దెన్ రాజమౌళి నేనన్నా, అప్పుడు నేను అదవనా? కాదు సార్, అట్లా కాదు సార్. మీ ఫీలింగ్ సార్ అది, నా ఫీలింగ్ అయితే. అరే సార్, ర్యాపిడ్ ఫైర్ అంటే టక్క టక్క చెప్పాలి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్పొద్దు. సార్ కాదు. ఇప్పుడు నిజంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నాకన్నా రాజమౌళి బయట డైరెక్టర్ అని చెప్పండి ఒకసారి. హార్ట్ అటాక్ వచ్చిన నాకన్నా రాజమౌళి గారు బెటర్ డైరెక్టర్. అప్పుడు ఎందుకు దేని మళ్ళా? సార్ నాకు చిన్న ఇంటర్వ్యూలో చిన్న సింపుల్ సీజీ వర్క్ ఉండే సార్, దాని గురించి ఒక సీజీ అటు ఇటు ఒక 500 times వెళ్ళింది. దెన్ అప్పుడు అనుకున్నా, దెన్ హౌ డిడ్ యూ మేడ్ ఎ ఫిల్మ్ విత్ హౌస్ ఫ్లై అండ్ ఎవ్రీథింగ్. అట్లా దట్స్ ఎ క్వాలిటీ, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సి డైరెక్టర్ వచ్చి అయిన ఎవరైనా సరే, నా ఉద్దేశం ఎంతో కొంత నేను అందరికన్నా బెటర్ గా తీయగలుగుతాను, లోపల ఎక్కడో బిలీవ్ చేయకపోతే రాలేడని. అది ట్రూ. బిఫోర్ మేకింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఆ ఫీలింగ్ ఉంటుంది సార్, వెన్ దిస్ సీన్ కమ్స్ ఆన్ టు ది స్క్రీన్. నేను శివ అప్పుడు ఐ థాట్, అప్పుడు ఉన్న రైనింగ్ డైరెక్టర్స్ అందరికన్నా బాగానే తీస్తాను, వాళ్ళు నాకన్నా బాగా తీస్తున్నారు, ఎందుకు వస్తాను అసలు, నాకు మోటివేషన్ ఎట్లా ఉంటుంది? సో బేసిక్ గా యాజ్ ఎ డైరెక్టర్ యూ మీట్ సో మెనీ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు పెళ్లి చేసుకుని తప్పు చేసి అనిపించింది ఎప్పుడైనా? లేదు సార్, అనిపించింది. అంటే మీ రాముడు ర్యాపిడ్ ఫైర్ లో ఒకటే క్వశ్చన్ అడిగారు, అనిపించింది.